హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ గారు ఏదైతే ఎన్నికల కమిషన్ ఎలా మోసం చేస్తుంది అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఆయన కొన్ని ఆధారాలను అయితే ప్రజల ముందు ఉంచడం అయితే జరిగిందనమాట. ఇందులో భాగంగా శకున్ రాణి అని చెప్పేసి ఏముంది కదా, ఈమె 56 సంవత్సరాలు కలిగిన వ్యక్తి. అయితే 56 కలిగిన సంవత్సరాల వ్యక్తికి ఇప్పటికి ఎప్పుడో ఓటింగ్ హక్కు ఉండాలి, కానీ ఆమె మొదటిసారిగా ఓటు హక్కు నమోదు చేసుకుంది. అది కూడా 2 చోట్ల ఓటు హక్కు నమోదు చేసుకుంది అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఏదైతే మీడియా ముందే ఆ విషయాన్ని బయటపెట్టడం జరిగిందనమాట. అయితే ఇలా బయటపెట్టడంతో రాహుల్ గాంధీ మీద ఈసీ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లయితే మనకైతే తెలుస్తూ ఉందన్నమాట. ఆ చర్యలు ఏంటంటే, ఏమంటుంది, నేను ఒకే చోట ఓటు వేసా అని చెప్పేసి అంటుంది ఈ శకున్ రాణి అనే ఆమె దగ్గరికి కొంతమంది మీడియా వ్యక్తులు వెళ్ళి అడిగారనమాట, మీరు 2 చోట్ల ఓటు వేసారా, ఒకే చోట ఓటు వేసారని చెప్పేసి. ఆమె అంటుంది, నేను ఒకే చోట ఓటు హక్కు వేసా అంటుంది. అంటే రాహుల్ గాంధీ ఏమన్నారంటే 2 చోట్ల ఓటు హక్కు వేసింది అన్నారు. అయితే ఆమె 2 చోట్ల ఓటు హక్కు వేసింది అని చెప్పేసి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఏదైతే రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులు ఇచ్చి ఆయన దగ్గర ఆధారాలు లేకపోతే ఆయన మీద చర్యలు తీసుకోవాలి, కేసులు పెట్టాలని చెప్పేసి ఈసీ భావిస్తూ ఉందన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, 56 సంవత్సరాల వ్యక్తికి ఇప్పుడు దాకా ఓటు హక్కు లేకుండా ఏమి చేస్తుంది, ఒకవేళ ఉంటే ఇంతకుముందు ఉంటే ఎక్కడుంది, ఆమె మరి 2 చోట్ల ఎందుకు నమోదు చేసుకోవాల్సి వచ్చింది అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఇంకొకటి ఏంటి అంటే, రాహుల్ గాంధీ గారు ఎన్నికల కమిషన్ని ఒకటి డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ ఏంటి అంటే, మీరు ఓటర్ లిస్ట్ అన్నింటినీ కూడా డిజిటల్ ఫార్మాట్లో మాకు అందించండి, అంటే రీడబుల్ ఫార్మాట్లో. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్తుంది ఏంటంటే, మేము ఓటింగ్ లిస్ట్ అడిగితే పెద్ద పెద్ద బండిల్లు ఇస్తున్నారు, చదవటానికి వీలు లేకుండా, స్కాన్ చేయడానికి వీలు లేకుండా. కానీ అదే డిజిటల్కి సంబంధించిన డిజిటల్ ఫార్మాట్లో ఇస్తే తెలిసిపోద్ది. ఆ డిజిటల్ ఫార్మాట్లో ఈజీగా కొన్ని సెకండ్లలోనే ఎంతమంది ఫేక్ ఓటర్లు ఉన్నారు, ఎంతమంది నిజమైన ఓటర్లు ఉన్నారు అని చెప్పేసి తెలిసిపోద్ది. కానీ ఆ డిజిటల్ ఫార్మాట్ని రాహుల్ గాంధీ అడుగుతున్నా కానీ ఎన్నికల కమిషన్ ఇవ్వడానికి నిరాకరిస్తుంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ అనేది ఒక పారదర్శకత కలిగిన ఒక స్వచ్ఛంద రాజ్యాంగబద్ధమైన సంస్థ. అలాంటప్పుడు పారదర్శకత ఎలాంటి తప్పులు చేయనప్పుడు మరి ఎన్నికల కమిషన్ ఆ డిజిటల్ ఫార్మాట్లో ఎందుకు ఓటింగ్ లిస్ట్ ఇవ్వట్లేదు అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఇప్పుడు రాహుల్ గాంధీ చర్యలు తీసుకునే కన్నా ముందు మీరు ఏం తప్పు చేయలేదు అనుకుంటే మీరు ఆ డిజిటల్ ఫార్మాట్, అంటే రీడబుల్ ఫార్మాట్లో ఆ ఓటింగ్ లిస్ట్ని ఇస్తే తెలిసిపోతుంది కదా. ఏదైతే ఈమె 2 చోట్ల ఓటు హక్కు వేసుకుందని చెప్పేసి ఆమె ఓటు హక్కు వినియోగించుకోవట్లేదు అని చెప్పేసి అన్నాడు కదా, దాని మీద చర్యలు తీసుకోవడానికి, అంటే రాహుల్ గాంధీని ఎలా అయినా ఇబ్బంది పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లయితే మనకైతే వార్తలు అయితే వస్తాయి. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ మీద రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ తర్వాత చాలా పెద్ద ఎత్తున బలపడిన అనటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ప్రజలు ఎన్నికల కమిషన్ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. అలాంటప్పుడు రీడబుల్ ఫార్మాట్లో పారదర్శకత, ట్రాన్స్పరెన్సీతో ఓటర్ లిస్ట్ ఇవ్వడానికి ఏం ప్రాబ్లం ఉందని చెప్పేసి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.